జోగి రమేష్, ఆయన అరెస్ట్ ఎలా చూస్తారు అసలు? వీళ్ళిద్దరి అరెస్ట్ సేమ్ టైం అసలు జరుగుతూనే ఉంది, వీళ్ళ ఇద్దరి పైన కూడా దాడి జరిగింది. అసలు ఎట్లా సార్, అది ఎట్లా చూడొచ్చు? వాళ్ళే కదా సేమ్ పీపుల్ అక్కడ వెళ్ళి కొట్టారు. వాళ్ళు ఎవరైతే దాడి ఎక్కడ చేశారో అక్కడ కూడా వాళ్ళే వెళ్ళారు పెట్రోల్ బాంబులో. ఆ సంచిలో తీసేస్తున్నాడు, అంబటర్ హోమ్ ఇంటి టెరిటరీస్ లో కూడా ఉన్నాడు చూడండి. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని ప్రొవోక్ చేశారు, దాని ప్రకారం జరిగింది అది. రెండోది, ఈ దాడి వెనకాతల వాళ్ళు లేరు వీళ్ళేరంటే ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారే ఉన్నారు. సో ఇది ఇంటెన్షనల్ గా తెలుగుదేశం చేసింది. పైపచ్చి అక్కడ పొద్దు నుంచి కర్రలు కటార్లు పట్టుకుని తిరుగుతున్న వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. ఇంకే కాదని వాడు కాంట్రాడిక్ట్ చేయగలరు. ఇదంతా బాధ ఏంటంటే ఆ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి ఒక పిలుపునిచ్చుకుంటున్నారు వాళ్ళ అధినేతలు ఇద్దరు. ఏది ఈ తిరుమల లడ్డు మీద జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసేయాలి తప్ప మనం చేసాం తప్పని చచ్చినా ఒప్పుకోకూడదని. అంటే తిరుమల లడ్డు కల్తీ ఇష్యూ జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఆయిల్ కలలేదు, ఫిష్ ఆయిల్ కూడా కలలేదు, బట్ కల్తీ నెయ్యి మాత్రం వాడారు అని విచారణలో తేలింది. పోనీ మాట చెప్దాం, చెప్పండి. తిరుమల వెళ్ళావు నువ్వు? అవును. లడ్డు తిన్నావు ఎప్పుడైనా? అవును సార్, అవును. 2005లో రాజశేఖర రెడ్డి గారి టైంలో తిరుమల లడ్డూకి పేటెంట్ రైట్స్ ఇచ్చారు. అంటే తెలుసు కదా పేటెంట్ రైట్స్ దేనికి వస్తాయో. ఇది ఇంకెక్కడ తయారు చేయడానికి వీల్లేదు. ఆ ఇంగ్రీడియంట్స్ ఫార్ములాస్ ఎవరికి చెప్పకూడదు. ఒక పీరియడికల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ఉండవా? ఈ లేదంటే 20 సంవత్సరాలు, 2005 అంటే ఇప్పుడు 2026లోనూ, అంటే 2 decades బట్టి దానికి పేటెంట్ రైట్స్ ఉన్న తిరుమల లడ్డూకి మీరు చెప్పిన ఈ పంది కొవ్వు ఆయిల్ అలా కంచలోడు అయితే హార్పిక్ అని చెప్తున్నాడు. కంచలోడు అంటే వాడు తెలుసు కదా, ఒక ఛానల్లో ఉద్ధరిస్తూ స్త్రీ సమాజాలను ఉద్ధరించడానికి కంచాలు మార్చుకుంటూ తిరుగుతుంటాడు ఒకడు. వాడు చెప్తున్నాడు హార్పిక్ కలిపారని. ఉడ్రను అసలుకి అంటే సిట్టు విచారణ అబద్ధం చెప్పుంటారా సార్? సిట్టు విచారణ నేను కాదు కదా చేసింది, గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఇంక్లూడింగ్ ఏపీ పోలీసులతో కలిపి సిబిఐ ఆఫీసర్స్ తో సమన్వయంతో చేసిన ఆ సిట్ రిపోర్ట్ ని వీళ్ళు కాంటాక్ట్ చేస్తే ఏం చేస్తారు, 14 స్టేట్లలోంచి తీసుకుని వచ్చారు. ఇప్పుడు నెయ్యి నీకు ఆవు నెయ్యి కానీ స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన నెయ్యి మార్కెట్లో ఎంత దొరుకుతుంది? 1500 నుంచి 2000 తక్కువ ఉండదు అది స్వచ్ఛమైన పాలతో చేసింది. అంటే ఇప్పుడు అన్ని కల్తీ ప్రొడక్ట్సే కదా సార్ అమ్మేది, అట్లా ఒప్పుకుంటున్నాం ఇది చాలా వరకు. సరే, ఇది ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఉంది కదా, ఎవరిది? భువనేశ్వరమ్మ గారిది కదా. తిరుమలకి మేము సప్లై చేస్తాం, ఎందుకు చేయట్లే? మూడోది విజయ డైరీ సంస్థ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, అది ఎందుకు సప్లై చేయట్లే? ఒకసారి టెండర్ పార్టిసిపేషన్ ఉంది. ఇప్పుడు మాట్లాడదాం అసలు విషయాలు. పాలపొడితో నువ్వు కోవ చేయొచ్చా? పాలు చేయొచ్చు కదా, దాంతో కోవ చేయొచ్చు కదా, దాంతో పెరుగు చేయొచ్చు కదా, దాంతో వెన్న తీయచ్చు కదా, దాంతో నెయ్యి చేయొచ్చు కదా. చేయొచ్చా చేయకూడదు? చేయొచ్చు అని నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు 2018లో సెంగాల్ గారు ఉన్నారు, నిన్న దాకా సెంగాల్ గారు ఉన్నారు, రాత్రి సెంగాల్ గారిని తీసేశారు. ఈ వైష్ణవి డైరీకి ఏదో దానికి ఇచ్చారు ఫస్ట్. అప్పుడు ఇచ్చినప్పుడు ఇన్స్పెక్షన్కి వెళ్ళిన టీటీడీ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆవులు లేవు, వీడు వేరే సంఘాల నుంచి పాల్గొంటున్నాడు, ఇవన్నీ చెప్పారు కదా. ఆ వైష్ణవి డైరీయే కదా బోలేబాబు అయింది నెక్స్ట్ పేరు మార్చి. ఒక విషయం చెప్తాను, తిరుమలలో ఎవ్రీ 6 months గీ టెండర్స్ పిలుస్తారు. కాంపిటేటివ్ రేట్స్ ఎవడిస్తే అది కొనాలి. ఈ రోజు దాకా తిరుమల చరిత్రలో 400 రూపాయలకు పైచిలుక రేటుతో ఎవడైనా ఏ టీటీడీ చైర్మన్ అయినా, లేకపోతే ఏ టీటీడీ ఏ తెలుగుదేశం ప్రభుత్వమైనా, లేకపోతే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైనా కొన్నారేమో కనుక్కో. కాదు, ఇప్పటిదాకా 400 రూపాయలు దాటి కొనలేదు. అన్ని 370, 360, 390 మ్యాక్సిమం దాకా వెళ్ళారు. అర్థమవుతుంది నీకు? స్వచ్ఛమైన నెయ్యి మార్కెట్లో 1500 నుంచి 2000 రూపాయలు ఉంటుందని అందరూ తెలుసు. నువ్వే చెప్తున్నావు అన్ని కండామినేటెడ్ వస్తువులు ఉంటున్నాయి మార్కెట్లో తెలుసు. ఇంకో పని చెప్తున్నావు, పాల పిండితోనూ పాల పౌడర్లతోనూ నెయ్యి వెన్న పెరుగు అని చేసి చచ్చిపోవచ్చు నువ్వే చెప్తున్నావు. మరి బుర్ర తక్కువ వేదలకు తెలియదా పాటి? ఎందుకంటే హెరిటేజ్లో పాలపొడి కలపకుండా పాలు చేస్తారేమో కనుక్కో. విజయాల డైరీలో కూడా పాలపొడి కలపకుండా చేస్తారేమో కనుక్కోపాలి. ఎవరన్నా ఎనీ డైరీ. అంటే కంప్లీట్ టీడీపీ వాళ్ళే వాళ్ళు అలా చేసినారు అంటున్నారు. టీడీపీ వాళ్ళు నువ్వు పేర్లు పెట్టుకుంటూ నువ్వు పెట్టుకో, నువ్వు ఆవేశం నువ్వు ఆపుకోలేకపోతే నేనేం చేయలేను. ప్రజలకు తెలియజెప్పే విషయంలో ఉండాలి, ప్రజలు తెలుసుకుంటే చాలు. 2018లో గవర్నమెంట్ ఎవరిది? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు గవర్నమెంటే కదా. తర్వాత ఇప్పుడు ఏఆర్ డైరీ పేరు పెట్టారు. అసలు జరిగింది ఏంటో తెలుసా నీకు? నేను సిబిఐ ఛార్జ్ షీట్ పంపించింది నీకు పంపిస్తాను, వెనకాల డిస్ప్లే చేయ తెలుస్తుంది. వీలైతే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసింది గూగుల్ చాట్ లో, అది కూడా ఇస్తాను. 2 వెనకట్లయి ఒక 4 కంటైనర్లు రిజెక్ట్ చేశారు, దాన్ని ఒక డిపోలో దాచారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ లారీలు తీసుకొచ్చి వాడేశారు. ఇది ఎప్పుడు? 2025 జూలైలో ఎవరున్నారు? చంద్రబాబు గారు. అల్లప్పుడు ఎవరున్నారు? మళ్ళీ చంద్రబాబు గారు గవర్నమెంటే. ఈ 2 విషయాలు ప్రజలు గ్రహిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో లంచగొండలు ఉన్నారా లేదా? నవ్వకు, సమాధానం చెప్పు.
ప్రజలకు తెలియాలి కదా, ఉన్నారా లేదా, అవును అవును చెప్పండి. ఉన్నారా లేదా? అది మీకు తెలియదు సార్, లంచగొండలు ఉన్నారా లేదా అనేది మీడియా వాళ్ళకి. నీకు తెలీదా? మాకైతే మీడియా వాళ్ళకైతే తెలియదు కదా సార్, ఎక్కడ కరప్షన్ అవుతుంది ఏంటి అని. తెలిస్తే మేము రియాక్ట్ అయిపోతాం వెంటనే. కాదు, రియాక్ట్ అవుతారు, చూపిస్తారు కదా. అవును అవును. ఇప్పుడు మొన్న ఎంఆర్ఓ లంచం తీసుకుంటూ దొరికాడు, రిజిస్టార్ లంచం తీసుకుంటూ దొరికాడు, ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారు కదా. వేసారా వార్తలు మీ హిట్ టీవీలో? వేయలేదా? వేశారు కదా. అంటే లంచగొండలు ఉన్నట్టే కదా. అరే లంచగొండలు ఉన్నారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ రద్దు చేసామని చెప్పారు ఎవరన్నా? చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అని చెప్పాడా? చెప్పారు సార్. కానీ ప్రజలకి లంచగొండితనాన్ని నిర్మూలించడానికి ఒక ఈ సేవ, తర్వాత మీ సేవ, ఇప్పుడేమో సచివాలయ వ్యవస్థ, ఇలాంటివేవో ప్రభుత్వం తరఫున చేస్తూ ఉంటారా. అలాగే తిరుమలలో ఘీ సప్లై నుంచి ఒక సిస్టమ్ ఉంది. ఎవడు పడితే ఒక ఎల్లయ్య పుల్లయ్య తీసుకొచ్చి సప్లై చేస్తే కుదరదు. అక్కడ ఒక ఎన్డీడీబీ రిపోర్టు తీసుకొచ్చి ఎస్ వాల్యూస్ని జస్టిఫై చేస్తూ, ఇది నా లారీ ఏదొచ్చినా ఈ వాల్యూస్ కనుక మీట్ అయితే లోపలికి అలవ చేయండి. సో ఎప్పుడైతే ఈ వాల్యూస్ మీట్ అవ్వని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లోనే గత ప్రభుత్వాలు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఏర్పడిన దగ్గర నుంచి చూసుకుంటే హైయెస్ట్ రిజెక్షన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే ఉంది. ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి గవర్నమెంట్లో కూడా 14 సార్లు కంటైనర్లు వెనక్కి పంపించారు. దిస్ ఇస్ రెగ్యులర్ ప్రాక్టీస్. కానీ లోపల ఉన్న ఒక పనికిమాల ఎవరో ఎంప్లాయీస్ ఒక నలుగురు ఇంటెన్షనల్గా 4 లారీలు లోపలికి తీసుకెళ్తే అందులో కూడా వెజిటబుల్ ప్యాటర్న్ ఉంది రిపోర్ట్లో, చూసుకోమని ఒకసారి. ఇంకోటి వీళ్ళు బాగా మాట్లాడేస్తున్నారు కదా లోకేష్ గారు వీళ్ళందరూ. ఇప్పుడు మనందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చాం అనుకో, దేని మీద కంప్లైంట్ ఇచ్చామో ఎఫ్ఐఆర్లో పేరా ఉంటుంది తెలుసా నీకు. అంటే మనం మెన్షన్ చేసింది పలానా వాడు నా పర్సు దొంగతనం చేశాడు, లేదా నా ల్యాప్టాప్ దొంగతనం చేశాడు, ఇవన్నీ చేస్తూ మెన్షన్ చేస్తూ ఎవరినైతే వీళ్ళు అభియోగాలు మోపుతున్నారో అతను దొంగతనం చేయలేదు అన్నది ఎఫ్ఐఆర్లో ఉందనుకో. ఎగ్జాంపుల్, వీ కాంట్ సస్పెక్ట్ హిమ్ బికాజ్ అతను దొంగతనం చేయలేదు అన్నది ఎస్టాబ్లిష్ ఉంటే, ఈ పేరా చదివే అనుకో ఎఫ్ఐఆర్లో ఈ పేరా ఉందని, ఏంటి అర్థం వస్తుంది? అదే తపేలా ఛానల్ రెడీగా ఉంటాయి కదా, ఎఫ్ఐఆర్లో ఆ పేరా చదువుతున్నావు అనుకో. వాట్ ఈస్ కంప్లైంట్? యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదంటే ఫిష్ ఆయిల్ కలిసిందా అన్నది కంప్లైంట్. ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని దాని మీద రీడింగ్స్ ఉంటాయి. లాస్ట్ షీట్స్ లో ఏవైతే అనాలిసిస్ పారామీటర్స్ ఎస్ వాల్యూస్ అన్ని జస్టిఫై చేసింది చదవట్లే, వాళ్ళు తెలియదు అట్లా చూడు. అదే 213 పేజీలో ఉన్న ఎఫ్ఐఆర్ ని చార్జ్ షీట్ ని చదివితే వాట్ ఎగ్జాక్ట్లీ అనేది అందరికీ తెలుస్తుంది. కానీ అది చెప్పకుండా నా ఇంటెన్షన్ లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ఎందుకంటే అతను క్రైస్తవుడు కదా, అతను చేసిన పనులు ప్రధానికి పరకామణి సేవలో అలా పెద్ద జీగర్ ఉంటాడు. ఆడి దగ్గర పనిచేసినోడే ఇక్కడ దొంగతనాల్లో పరకామణి సేవలో వాడిని పట్టుకుని మొత్తం తోలు తీశాడు. పుట్టుకు నుంచి ఉన్న డబ్బులన్నీ వెనక్కి తీసుకొచ్చి టీటీడీ దేవస్థానానికి రాయించారు ఆస్తులు. దానికోసం ఏం చేశాడు, పర్ఫెక్ట్ బిల్డింగ్ కట్టాడు పరకామణి సేవలో విత్ సీసీ కెమెరాస్. ఇంకా పిచ్చేసాలు వేయడం కుదరదు. నువ్వు తిరుమల వెళ్ళావా? నీకు లైన్లో నిలబడినప్పుడు అనౌన్స్మెంట్లు వస్తాయి, మీరు అందరూ వెళ్ళలేదు బాబు? వెళ్ళలేదు తిరుమల. అనౌన్స్మెంట్ ఏమొస్తుంది, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఎందుకు వస్తున్నారు? అదేంటంటే తిరుమల పవిత్రమైన దేవాలయం, అసలు ఇక్కడ దొంగతనాలు ఏంటి, నాతో పాటు వచ్చిన భక్తులు దొంగలు కాదని పరుసు గాలికి వదిలేసి తిరుగుతావు నువ్వు. అలా ఉండదు. వాళ్ళని నియంత్రించడానికి చేస్తున్న పని ఎవరు? పోలీసు వాళ్ళే చెప్తున్నారు మైక్లో. అలాగే పోలీసు వాళ్ళే దొరికిన పట్టుకుంటున్నారు, మనకి రికవరీ చేసి ఇస్తుంది కూడా వాళ్ళే కదా. అంటే వ్యవస్థ అక్కడ పనిచేస్తుంది. అలాగే పరకామణి సేవలో అరే దొంగతనం చేసిన పట్టుకున్నాడు పోలీసురా, తీసుకెళ్లి అప్పచెప్పింది కోర్టుకు రా, కోర్టు ఏమో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంది. అంటే దొంగతనానికి ఉరిశిక్ష వేసేస్తారా? అందులో మొత్తం సార్ నేను దొంగతనం చేశాను కానీ నేను ఇప్పటిదాకా సంపాదించిన ఆస్తులని స్వామివారికి ఇచ్చేస్తాను సార్ అంటే, మరి క్షమాభిక్ష కూడా పెట్టకుండా లేదురా నువ్వు దొంగవే కాబట్టి యావజ్జీవ కారక శిక్ష, లేకపోతే బతికుంటే ఇంక చంపేతామని కూడా కోర్టులు వెరిడిక్లు ఉంటే చెప్పమను. దాన్ని బట్టి కొండందేవి ఎలకని అలా పరకమణి సేవ. ఇక లడ్డు విషయంలో అరే బాబు నువ్వు చెప్పవలసింది ఏంటి, లడ్డు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టు, దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆయిల్ గీలన్నీ పీల్చుకొని పైన పందారు తేలినట్టు తేలుతుంది, తెల్లగా తేలదా 4 రోజుల తర్వాత. పైపించి నువ్వు ఇవాళ సోమవారం మంగళవారం తిరుపతి వెళ్ళొచ్చావు, శనివారం ఇంట్లో పూజ చేస్తున్నా కానీ ప్రసాదాలు ఎవరు తెలుసు కదా, హిందువులే కదా. కానీ ఇక్కడ 2 కన్వర్టెడ్ హిందువులు ఉన్నారు, వాడు చంద్రబాబు నాయుడు గారు, లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ముందే కన్వర్ట్ అయిపోయాడు హిందువు కింద. వీళ్ళు 2 కన్వర్టెడ్ హిందువుల వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఇప్పుడు దీని అంతటికన్నా ముందు ఇందాక చెప్పింది ఏంటి, పేటెంట్ రైట్స్ కూడా ఏమైనా ఆడిట్ ఇన్స్పెక్షన్ లో అరే బాబు మీరు అందరూ పందికోవు నా వల్లకాడు వచ్చిన పర్వతం అన్ని కలిసిపోయి చర్చ అని చెప్తున్నారు కాబట్టి నేను తిన్నాను, ఈ ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ కావట్లేదు, మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయి అని చెప్తా నేను పేటెంట్ రైట్స్ రద్దు చేస్తున్నాను ఎక్కడేం చెప్పాడే? ఆడు 18 నెలలు బట్టి ఆడిట్ చేయకుండా పేటెంట్ రైట్స్ ఇచ్చినాడు చెప్పమని ప్రజలకి. అయ్యో బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేటెంట్ రైట్స్ రద్దు అయిపోయింది చెప్పమను, అదేంది చెప్పరు?
అది ఎందుకు చెప్పట్లే? ఇది ఆవొక్కటి అడక్క సినిమాలో రాజేంద్ర ప్రసాద్ రోల్ ఏమైనా ప్లే చేస్తున్నారు వీళ్ళు? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.